ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగరాజు జిఎన్ ఛానల్. ఈరోజు శుక్రవారము 2వ తేదీ తుమ్మలబీడుకు పెద్ద సైజుల్లోనైతే ఎద్దులు రావడం జరిగింది. ఈరోజు కామెంట్స్లో చాలామంది రామన్న ఎద్దులు అని కమెంట్ చేస్తున్నారు, చూపించండి అని. ఈరోజు అయితే నాగరాజు అన్న పెద్ద సైజు ఎద్దులు అక్కడ అడగడం జరుగుతుంది. రండి చూసేద్దామంటే రేట్లు ఎలా ఉన్నాయో, ఎద్దులు ఎలా ఉన్నాయో చూసేస్తున్నాము. రండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నాగరాజు అన్న పెద్ద సైజులో రేట్లు అడుగుతున్నారు ఎద్దులు. చూసేయండి, అక్కడ చాలామంది రామన్న ఎద్దులు పెద్ద సైజుల్లోనే అయితే అడుగుతున్నారు. చూడండి ఎద్దులు పెద్ద పెద్ద సైజుల్లోన రామన్న ఎద్దులు అయితే ఉన్నాయి. ఇక్కడ ధరలు అయితే అడుగుతున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ రైతులు ఇక్కడ రామన్న పక్కల అయితే కూర్చొని అడుగుతున్నారు. ధరలు అయితే చూస్తున్నారు కదా. ఇక్కడ ధరలు అయితే అడుగుతున్నారు. అక్కడ చూసినాముగా ఎద్దుల ధరలు అయితే. ఏదో వచ్చినా అంత ఇంకెప్పుడు దీంట్లో ఇప్పుడు ఇట్లా యాద మంచిది అనిపిస్తుంది నీకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అంత పెద్ద సైజులో అయితే రామన్న ఎద్దులు అయితే ఇక్కడ ధరలు అడుగుతున్నారు. మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా. భారీ సైజుల్లో అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో కనిపిస్తున్నాయి కదా. రామన్న ఎద్దులు అయితే పెద్ద సైజులోన ధరలు అడుగుతున్నారు. ఇక్కడ ఆగస్టు 2వ తారీఖు శుక్రవారం రోజైతే మళ్ళీ పెద్ద సైజుల్లో అయితే రామన్న అయితే తేవడం జరిగింది. మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా. ఒకటి చెప్పేది తెలిసిన మనిషి యాపోతన్నా మిమ్మల్ని పిలిపించాను ఎవరము 2 మాటలకు చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా. పెద్ద సైజులోన అంటే కట్టలు చేయడం అన్ని రకాల చెప్పేది మనం తెలిసిన మనుషులు వచ్చామని 16 బాటలు వ్యాపారం 2000 తక్కువ పట్టుకపోతాం. ఇప్పుడు ఊకే వ్యాపారం మనం కానీ తీర్చుకుంటుంటారు. అది ఊకే వ్యాపారం అది కట్టబెట్టి అనేది వద్దు. నువ్వు అంటే కట్టుకో, లేదు బలంతో తూకం అవుతుంది తప్ప అంటే వద్దు. ఇంకా అది మీరు అవన్నీ నాకు అవన్నీ వద్దు. నీకు దాని కింద ఇలేను, దాని కింద ఇలేను 2000 అనేది అన్నప్పుడే ఇప్పుడు ఇక్కడైతే రామన్న ఎద్దులు అయితే ధరలు అయిన ఫ్రెండ్స్. మళ్ళీ ఎంతకైనా తెలియదు, లాస్ట్లో అయితే కనుక్కుందాము. మళ్ళీ ఇక్కడ గెలం అయితే కడుతున్నారు. ఆ గెలం ఏ విధంగా అయితే వెళ్తావో చూద్దాము. చూడండి అవి ఏ విధంగా అయితే ఉన్నాయో. చూడండి మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో రామన్న ఎద్దులు అయితే. ఇప్పుడు గెలం అయితే కడతారో అవి ఏ విధంగా వెళ్తాయో చూద్దాము. ఏ ధరలు అయినా మనకైతే తెలియదు, లాస్ట్లో అయితే కనుక్కుందాం ఫ్రెండ్స్. మళ్ళీ గెలానికి అయితే వెళ్తాయి, అక్కడ ఏ విధంగా అయితే వెళ్తాయో చూద్దాం మేడం. అక్కడికి వెళ్ళి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ రామన్న ఎద్దులు అయితే గెలమైతే కట్టడం జరుగుతుంది. మళ్ళీ రైతులు ఏ విధంగా అయితే రావడం జరిగిందో తుమ్మలబీడుకు చూస్తున్నారు కదా. మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి. మళ్ళీ ఇప్పుడు గెలాలు అయితే ఏ విధంగా వెళ్తావో చూద్దాము.
చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఇక్కడ గుంటకైతే కట్టు చూస్తున్నారు, మళ్ళీ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఇద్దరైతే ఎక్కువ చూస్తున్నారు. ఫోటోలు తీసేది అక్కడ ఇక్కడ నమ్మకడ ఎవరే చెట్టు ముగ్గుదామా కుంట కట్టేవి. చూసినారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ రామన్న ఎద్దులు అయితే ఏ విధంగా వెళ్ళినాయో. మళ్ళీ ఇప్పుడు బెండ కడతారంట, అవి ఏ విధంగా వెళ్తావు బెండకైతే చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు రామన్న ఎద్దులు అయితే గెలానికైతే వెళ్ళొచ్చినాయి కదా, అవి ఏ విధంగా వెళ్ళినాయో చూసినారు కదా. ఇందులో మళ్ళీ ఇక్కడ ఎద్దుల బెండ అయితే కట్టడం జరుగుతుంది. మళ్ళీ బెండకి ఏ విధంగా వెళ్తావో చూద్దాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ బెండ అయితే కట్టడం జరుగుతుంది. ఇంతకుముందు గెలం కట్టినారుగా, ఇప్పుడు బెండ కడతారు. మళ్ళీ బెండకి ఏ విధంగా వెళ్తావో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అవి ఏ విధంగా అయితే వెళ్తాయో బండికి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ బండికి ఏ విధంగా అయితే రావడం జరుగుతుంది ఎద్దులు. అవి ఏ విధంగా అయితే వస్తున్నాయో చూడండి. మళ్ళీ బెండకైతే ట్రైల్ వేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ గుంటకాయ చూసినారు, మళ్ళీ ఎద్దుల బండి కట్టినారు, అన్ని రకాలు చూసినారు కదా. మళ్ళీ రామన్న ఎద్దులు మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా. అన్న ఏం చెప్పినావు ధర ఇవి అన్న? ఫస్ట్ మీరు ఏం ధర చెప్పినారు అన్న? ఇక్కడ తిరిగి చెప్పను. 180. ఇప్పటికి ఎంతకైనా అన్న? 160కి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ 180 చెప్పడం జరిగిందంట ఫస్ట్ ధర. ఇప్పుడు 1,60,000 అయితే వెళ్ళినట్టున్నాడు రామన్న. ఇక్కడ రైతులు కానీ వాళ్ళు కొన్నారు, మళ్ళీ ట్రైల్ వేయడం జరిగింది, అన్ని రకాలుగా చూసినారు. అన్న జరిగింది బేరం అయింది చెప్పు అన్న, ఎంతకైనా అంటున్నాము? 160కైనా. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ రామన్న ఎదురు అయితే 1,60,000 అయితే ఇక్కడ పోయినాయి కదా. మళ్ళీ ఇక్కడ రైతులు కానీ కనుక్కుందామా, వాళ్ళు అటు సైడ్ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఏ ధరల్లో కొన్నారో వాళ్ళని అడుగుదాము.
చూసినారు కదా రామన్న ఎద్దులు అయితే చాలా మంది అయితే కామెంట్లోన అడుగుతున్నారు రామన్న ఎద్దులు చూపేయండి అని. మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్నాయి. మళ్ళీ రామన్న అయితే ఈ విధంగా అయితే అన్ని రకాలుగా అయితే చూపెడతాడు. ఈ విధంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ తుమ్మలబీడుకు సంబంధించి చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ పెద్ద సైజులో ఉన్న రామన్న ఎద్దులు అయితే ఇవి చూసినారు కదా మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో.